ఆయన ఇంకా క్షమాపణ చెప్పలేదు కానీ చెప్పాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నా, దువ్వాడ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నా, పవన్ కళ్యాణ్ ప్లేస్లో దువ్వాడ ఉన్నా సరే ఇది ఖచ్చితంగా అప్లై అవుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏ రకంగా దే ఆర్ గోయింగ్ త్రూ అనేది మనం జడ్జ్ చేయకూడదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సాక్షి టీవీలో కావచ్చు, రకరకాల ప్లేసుల్లో కూర్చుని పవన్ కళ్యాణ్ ఒక నీచుడు, ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు, వదిలితే మగాళ్ళు చాలామందిని చేసుకుంటారు పెళ్ళిళ్ళు, హిందూయిజంలో అది లేదు, ఒక తెలుగువాడు ఏకపత్ని వ్రతంతో ఉండాలి, అన్ని పతివ్రత కబుర్లన్నీ చెప్పి ఈరోజు తన జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ బయటికి రావడంతో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ పాపం ఎందుకు అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చిందో, ఇప్పుడు అర్థమవుతుంది ఏ రకమైనటువంటి టార్చర్ ఉంటుందో వైవాహిక జీవితంలో, నేను ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా అని. పవన్ కళ్యాణ్ సరిగ్గా పొలిటికల్గా ఏం చేయకపోతే ఖండించడం వేరు, దువ్వాడకైనా పవన్ కళ్యాణ్కి అనేది అప్లై అవుతుంది. దువ్వాడ ఎమ్మెల్సీకి ఏమైనా చేయకపోతే ఖండించడం వేరు. వ్యక్తిగత జీవితాల గురించి ఎవరెవరిని ఖండించకూడదని ఇంకొకసారి చాలా క్లియర్గా ప్రూవ్ అయింది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి మీకు.